పుష్ప 2 ది రూల్ మూవీని నేను రాత్రి చూడటం జరిగింది. దానికి సంబంధించిన రివ్యూ కూడా ఎర్లీ మార్నింగ్ అయితే అప్లోడ్ చేశాము. ఇప్పుడు ఈ వీడియోలో మరొకసారి పుష్ప 2 మూవీ గురించి డీటెయిలింగ్ గా రివ్యూ అయితే తెలుసుకుందాం. అలా తెలుసుకునే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే చాలా బాగుంది. చాలా మంది ఈ మూవీ పైన నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇంకొక మ్యాటర్ ఏంటంటే, చాలా మంది ఫస్ట్ పార్ట్ కన్నా ఈ సెకండ్ పార్ట్ ఎందుకు లో ఉంది అంటున్నారు. అలాగే అనిపిస్తుంది. అది హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు కూడా ప్రీవియస్ సిరీస్ కూడా చూసుకోండి, ఇప్పుడు కూడా ఫస్ట్ పార్టే బాగుంది అనిపిస్తుంది మీరు చాలా సార్లు. ఎందుకంటే ఆ మూవీ హిట్ అయిన తర్వాత ఆ మూవీ మీద వచ్చే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. అటువంటిప్పుడు ఎంత బాగా సినిమా తీసినా కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ పార్ట్ బాగుంది అనే ఫీల్ అయితే కలుగుతుంది. నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3.5 అవుట్ ఆఫ్ 5. ఇంకా పుష్ప 2 మూవీ స్టోరీ చూసుకుంటే గనక, ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా ఒక సాధారణ కూలి ఏ విధంగా తన యాటిట్యూడ్ తో, గట్స్ తో, తెలివితో ఒక ఎర్రచందనం స్మగ్లర్ గా మారాడు అని చెప్పి చాలా చక్కగా చూపించడం జరిగింది. ఆ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా సెట్ అయింది. ఇక పార్ట్ 2 వచ్చేసి ఆ స్టోరీ మోడ్ ని కంటిన్యూ చేస్తూ హ్యాపీగా రష్మిక మందనాతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు పుష్పరాజ్. చిత్తూరుకి ఒకసారి ముఖ్యమంత్రి వస్తాడు, సీఎం వస్తాడు. సీఎం తో ఫోటో దిగాలనుకుంటుంది రష్మిక మందన. కానీ అక్కడ సీఎం అయితే పుష్పని అవమానపరుస్తాడు. ఒక కూలీతో, ఒక స్మగ్లర్ తో నేనేంది ఫోటో దిగేదని. మనకు తెలిసిందే కదా, అసలు ఏమని పుష్పకి యాటిట్యూడ్ ఎక్కువ. యాటిట్యూడ్ కోసము, ఈగో కోసం ఎంత దూరం అన్నా వెళ్తాడు, ఏమన్నా చేస్తాడు. దాంతో ఈగో హట్ అయిన మన హీరో సీఎం ని మార్చేస్తాడు. రావు రమేష్ ని సీఎం గా చేస్తాడు. ఈ మ్యాటర్ జగపతి బాబుకు నచ్చదు. జగపతి బాబు సెంట్రల్ మినిస్టర్. ఎలాగైనా సరే పుష్పని కంట్రోల్లో పెట్టా ఉంటాడు. అసలే మన పుష్పకి తెక్క ఎక్కువ. తెక్క కుదురుస్తాడు. జగపతి బాబుకు ఉన్న తెక్కేందో చూసేస్తాడు. దానికి తోడు మన నేషనల్ పుష్ప అయితే ఇంటర్నేషనల్ గా మారాలనుకుంటాడు. ఇంటర్నేషనల్ వైజ్లీ ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ ని విస్తరించాలనుకుంటాడు. ఇక ఫస్ట్ పార్ట్ లో మెయిన్ విలన్ ఫాజిల్. ఎప్పుడెప్పుడు పుష్ప దొరుకుతాడా అని చెప్పి కాసుకు కూర్చోన్నాడు. ఎలాగైనా సరే పుష్పాని తగిలియాలని చెప్పి, పుష్పాని దెబ్బ కొట్టాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ పార్ట్ లో. వీటన్నిటికీ తోడుగా సునీలు, అనసూయ ఎప్పుడెప్పుడు పుష్ప దొరుకుతాడో వేసేద్దామా అని ఉంటారు. ఇంతమంది వీళ్ళ మధ్యలో పుష్ప ఏ విధంగా సర్వే అయ్యాడు, వీళ్ళందరినీ ఎత్తుగడలను ఆపి పుష్ప ఏ విధంగా తన ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారాన్ని విస్తరించాడు అనేదే ఈ సినిమా స్టోరీ. దానికి తోడు ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటది పుష్పకి. పర్సనల్ మ్యాటర్, తన ఫ్యామిలీ విషయం, వాళ్ళ కుటుంబానికి, అతని కుటుంబానికి ఏ విధంగా చేరుకోవాలా అని ఆలోచిస్తుంది. దీనికి అజయ్ వచ్చేసి అడ్డుపడుతూ ఉంటాడు. ఇన్ని సమస్యల మధ్య పుష్ప ఏ విధంగా సర్వే అయ్యాడు, ఏ విధంగా తన తెలివితో మరొకసారి ప్రతి ఒక్కరి తెక్కని సెటిల్ చేశాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక మూవీ మ్యాటర్ లోకి వస్తే, ఒకటి కాదు ఓపెన్ అన్ని ఎలివేషన్ సీన్స్ ప్రతి ఒక్కటి కూడా సెట్ అయ్యాయి. అసలు ఆ డాన్స్ కావచ్చు, ఆ మాస్ ఎలివేషన్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అబ్బాబ్బాబ్బా ఎంత చెప్పినా తక్కువే. దానికి తోడు ఆ సినిమాటోగ్రఫీ. అసలు క్యూబా గురించి ప్రీలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు పొగుడుతూ ఉంటే ఏమో అనిపించింది. కానీ ఈ సినిమా చూస్తే లిటరల్లీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ సినిమాటోగ్రఫీ, ఆ స్క్రీన్ ప్లే వేరే లెవెల్. అసలు ఆ హై వోల్టేజ్ సీన్స్, ఆ డైలాగ్స్, ఆ మాస్ ఎలివేషన్ సీన్స్, ఆ బాడీ లాంగ్వేజ్ ఎవరిని కూడా సీట్ లో కూర్చొనివ్వదు. ఇంకా ఎమోషన్ అంటారా, ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంది. తన ఫ్యామిలీ కోసం తను పడే తాపత్రయం, తన ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాయి. సినిమా 3 గంటల 20 నిమిషాలు ఉన్నా కూడా ఎవరికి కూడా చూసే ఆడియన్స్ కి ఏ విధంగా బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు, ఇన్వాల్వ్ అయిపోతాడు స్టోరీలో. ఆ విధంగా ఈ మూవీ ఒక డిఫరెంట్ రోల్ లో అలా వెళ్ళిపోతుంటది. ఆ భారీ బడ్జెట్ అనేది అడుగున చూసే ప్రతి ఒక ఫ్రేమ్ లో కూడా కనిపిస్తది. ఆ బడ్జెట్ అనేది చాలా చాలా కలర్ఫుల్ గా, ఎక్కడో కూడా పైసాకైతే ఖర్చు పెట్టడానికి వెనకాల లేదనిపిస్తది. ఇక క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ గారు వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ అంతే, చాలా బాగా చేశాడు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్లాంగ్ అయితే అద్భుతము. అసలు అల్లు అర్జున్ చెప్తున్నప్పుడే ప్రతి ఒక్కరు ఆ బాడీ లాంగ్వేజ్ కి, ఆ స్లాంగ్ కి ఫిదా అవ్వాల్సిందే. ఆ పుష్ప రోల్ లో అల్లు అర్జున్ తప్ప నుంచి ఇంకోన్ని కూడా ఊహించలేము. రష్మిక మందన అల్లు అర్జున్ తో పోటీ పడుతూ 100కి 1000% న్యాయం చేసింది. ఆ క్యారెక్టర్ ఎఫర్ట్ పెట్టి మరీ పనిచేసింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది, వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ బాగుంది, ప్రతి ఒక్కటి కూడా సెట్ అయింది. ఆ డాన్స్ పోటీ పడుతూ చేసింది. ఇక శ్రీలీల ఒక సాంగ్ కి పరిమితమైన ఆ కాంబినేషన్ అలా సెట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర విజువల్స్ చేపిస్తుంది. ఇక జగపతి బాబు, సునీలు, అనసూయ ఇలాంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిసేపే ఆ స్క్రీన్ టైం అనేది, స్పేస్ అనేది కొద్దిసేపే ఇచ్చారు. అదొక మైనస్ అయింది. దేవిశ్రీ మ్యూజిక్ అయితే పండలేదు, అంత ఎక్కలేదు అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే. ఖచ్చితంగా ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండు అనే ఫీల్ కలుగుతుంది. ఇక ఫహద్ ఫాజిల్ మరొకసారి మెస్మరైజ్ చేశాడు. కానీ చాలా చోట్ల తన క్యారెక్టర్ ని ఎందుకో కిల్ చేశారనే ఫీలింగ్ వస్తుంది, లో ఫీల్ వస్తుంది, అంత సత్తువ లేదనిపిస్తుంది. చాలా చోట్ల తన క్యారెక్టర్ ని డౌన్ చేశాడు. ఎప్పుడు కూడా ఒక
పవర్ఫుల్ హీరో ఉన్నప్పుడు అంతకు మించిన పవర్ఫుల్ విలన్ ఉండాలి. అప్పుడే ఆ సినిమా, మీరు ప్రీవియస్ మూవీస్ కూడా చూసుకుంటే గనక ఇలాగే ప్రతి సినిమా కూడా ఇలాగే హిట్ అయింది కూడా చాలా వరకు. ఈ సినిమాలో చాలా చోట్ల అతను పవర్ఫుల్ కనిపించినట్టే కనిపించి అక్కడే తనని ఎందుకో ఒక కిల్ చేసిన భావన, ఆ ఫీల్ అయితే కలుగుతుంది, లో చేసిన ఫీల్ అయితే కలుగుతుంది. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. ఆ 3 years కష్టం, ప్రతి ఒక్కరి కష్టము, ఆ ఎఫర్ట్స్ అయితే ఈ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కరు మూవీకి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేసేయండి. కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మాటి మాటికి షర్ట్ ఇప్పేస్తా ఉంటది రష్మిక మందన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. బాగుంది మూవీ. పక్క ట్రాక్ లో పడద్దు. వేరే రివ్యూవర్స్ ఫేక్ రివ్యూస్ ఇచ్చేవన్నమాట అస్సలు వినొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. జై హింద్.